డైలీ టేస్ట్ ది డైలీ. ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్లు జగనన్నకు చేకొట్టిన చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయా అన్న ప్రచారంలో నిజముందా? తరచూ నియోజకవర్గాలు మారుస్తూ తనతో పొలిటికల్ షటిల్ సర్వీస్ చేయిస్తున్నారన్న అసహనం ఆమెలో పెరుగుతోందా? నేను వైసీపీని వదలబోనని సదరు నేత చెబుతున్నా ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు? లోగుట్టేంటి? విడుదల రజని ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిన లీడర్ కమ్ ఎక్స్ మినిస్టర్. ఆమె వివాదాల జోలికి వెళ్తారా, లేక అవే ఈ వైసీపీ లీడర్ను వెతుక్కుంటూ వచ్చి వాలిపోతాయా అన్న సంగతి పక్కన పెడితే ఎప్పుడు ఏదో ఓ కాంట్రవర్సీతో ఆమె విషయంలో ఘాటు చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ పరంపరలోనే తాజాగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే ఇన్నాళ్లు జరిగిన వాటిని మించిపోయింది. అవునా, నిజమా, అలా జరిగే అవకాశం కూడా ఉందా అంటూ స్వయంగా వైసీపీ వర్గాల ముక్కు నేలేసుకుంటున్నాయట. అది నిజమా లేక ఉద్దేశపూర్వకంగా ఇస్తున్న లీకులా అంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, విడుదల రజని త్వరలోనే వైసీపీకి బై బై చెప్పేస్తున్నారని ఇటీవల సోషల్ స్ట్రీట్స్ లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. విడుదల పార్టీ మారతారా లేదా అన్న సంగతి కాసేపు అలా ఉంచితే, అవన్నీ ఆమె సన్నిహితులు ఇస్తున్న లీకులన్న సంగతి అంతకు మించి ప్రచారంలోకి వచ్చింది. దీంతో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటా అని కూపీలాగుతున్న వాళ్లకు ఏవేవో కొత్త సంగతులు తెలిసిపోతున్నాయట. 2019లో వైసీపీ తరపున చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రయ్యారు రజని. పల్నాడులో పార్టీకి చాలా మంది సీనియర్స్ ఉన్నా అందరినీ కాదని ఆమెకు మంత్రి పదవి దక్కడం, అందులోనూ అత్యంత కీలకమైన వైద్యారోగ్య శాఖ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక 2024 ఎన్నికల టైం వచ్చేసరికి రజనీని గుంటూరు వెస్ట్ కు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ పార్టీ ఓడిపోయాక జరిగిన పరిణామాల్లో తిరిగి చిలకలూరిపేటకు షిఫ్ట్ అయిపోయారామె. మార్పు తర్వాత కూడా మొదట్లో సైలెంట్ గానే ఉన్నా ఆ తరువాత కేసులు నమోదవడం, మారిన పరిస్థితులతో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పార్టీ సెంట్రల్ ఆఫీసులో మీడియా సమావేశాలు పెడుతూ ఉనికి చాటుకుంటున్నారు మాజీ మంత్రి. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా కూడా మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి హోదాలో ఇటీవల రెగ్యులర్ గా వాయిస్ వినిపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్న టైంలో ఆమెకు పిడుగులాంటి వార్తొకటి ప్రచారంలోకి వచ్చింది. చిలకలూరిపేట నుంచి ఈసారి రేపల్లకు షిఫ్ట్ చేస్తారంటూ అక్కడ టాక్ మొదలైంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న రేపల్లలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఎదుర్కోవాలంటే ధీటైన వ్యక్తి కావాలని, అందుకే ఆమెను అటు షిఫ్ట్ చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందన్నది ఆ ప్రచారం సారాంశం. సరిగ్గా ఇక్కడే కథలో మలుపులు, రజనీ పార్టీ మార్పు ప్రచారాలు మొదలైపోయాయి. ఇప్పటికే ఒకసారి గుంటూరెళ్లి దెబ్బతిన్న విడుదల ఇంకోసారి నియోజకవర్గం మారి ఇబ్బంది పట్టడం ఇష్టం లేకే సన్నిహిత వర్గాల ద్వారా సోషల్ మీడియాలో పార్టీ మార్పు ప్రచారం చేయించుకుంటున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా రజనీ హవా నడిచినా అదే స్థాయిలో అప్పుడు పార్టీలో ఉన్న మంత్రి రాజశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో వివాదాలు కూడా పెరిగాయి. ఆ దశలో పార్టీ అధిష్టానం రజనీకే సపోర్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వైసీపీలో లేరు. ఇక ఆ విధంగా పేటలో పాతుకుపోదామనుకుంటున్న టైంలో రేపల్లె ప్రచారం మాజీ మంత్రి వర్గానికి మింగుడు పట్టవలేదట. ఆ క్రమంలోనే పార్టీ మార్పు ప్రచారం షురూ అయి ఉండొచ్చన్నది కొందరి విశ్లేషణ. ఆ ప్రచారం ఒకంత గట్టిగా జరిగి పార్టీ పెద్దల దృష్టికి వెళితే ఇక కదిలించబోరన్న ఉద్దేశంతోనే రజనీ సన్నిహిత వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండవచ్చని అంటున్నారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి వెళ్లిపోవాలి అనుకునే వాళ్ళు కనీసం కొన్నాళ్లైనా ఇనాక్టివ్ గా ఉంటారు, టైం చూసి జంపు కొట్టేస్తారు. కానీ ఇప్పుడు రజనీ మాత్రం వైసీపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అలాగే ఆందోళన వద్దని కేడర్కు చెబుతున్నారని, ఇదంతా చూస్తుంటే అధిష్టానానికి మరో ఆలోచన రాకుండా ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉండుండొచ్చంటున్నారు. తాను వైసీపీని వీడేది లేదని, కొందరు కావాలనే తన విషయంలో తరచూ నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని మాజీ మంత్రి అంటున్నారన్నది ఇంకో వెర్షన్. అదే నిజమైతే ఈ సోషల్ మీడియా రచ్చ మొత్తం ఎవరు చేస్తున్నట్టు? రజనీ పార్టీ మారినా, పేట నుంచి రేపల్లికి షిఫ్ట్ అయినా లాభం ఎవరికన్నది బిగ్ క్వశ్చన్. అయితే విడుదల రజనీ మరోసారి నియోజకవర్గం మారితే గెలుపు కష్టమని, అదృష్టాన్ని పరీక్షించుకునే బదులు గ్యారంటీ ఉన్న సీట్లలోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ లీకులు ఇప్పిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట. రేపల్లె గురించి అధిష్టానం అడక్కముందే తన మనసులోని మాటను వాళ్లకు చెప్పే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చంటున్నారు. ఇందులో వాస్తవాలేంటి? పార్టీ మార్పు ప్రచారంలో నిజమంతా? దీనికి తెరదించేది ఎవరన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.